Daily. Taste the Daily. అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్ ప్రభావం ప్రజలపై పడుతుంది. ఈ కారణంగా వరుసగా రెండో రోజు అమెరికాలో 1000కి పైగా విమానాల్ని రద్దు అయ్యాయి. షట్డౌన్ నేపథ్యంలో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అందిన ఆదేశాల మేరకు ఎయిర్ ట్రాఫిక్ ను తగ్గించారు. దీంతో దేశంలోని చాలా బిజీ విమానాశ్రయాల నుంచి విమానాల రాకపోకలు చాలా వరకు నిలిచిపోయాయి. మరికొన్ని నామమాత్రంగా నడుస్తున్నాయి. ఈ పరిణామంతో అమెరికాలో పర్యాటకానికి హాలిడే షిప్పింగ్స్ కు తీవ్ర అవాంతరం కలిగిందని పరిశీలకులు చెబుతున్నారు. అమెరికాలో నవంబర్ నెల 4వ గురువారాన్ని థ్యాంక్స్ గివింగ్ వీక్ గా జరుపుకుంటారు. ఆ సందర్భంగా ప్రజలు తమ బంధువులను కలిసేందుకు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తుంటారు. విమాన సర్వీసులను ఇలాగే తగ్గిస్తుంటే రాకపోకల విషయంలో అమెరికన్లు అసౌకర్యానికి గురవుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఈ విషయంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇవన్నీ ట్రంప్ సర్కారుకు వ్యతిరేకంగా మారుతున్నాయంటున్నారు అక్కడి రాజకీయ విశ్లేషకులు.